Lord Ganesh drawing 2022 to 2025 my art journey. ఈ గణేష్ చిత్రాన్ని 2022లో గీయడం జరిగింది. ఇది పెన్సిల్ ఆర్ట్. ఈ గణపతి నృత్య గణపతి 2022లో గీయడం జరిగింది. ఇది కూడా పెన్సిల్ ఆర్ట్కి సంబంధించింది. ఈ గణపతి చిత్రము పెన్సిల్ ఆర్ట్కి సంబంధించింది. ఈ చిత్రము 2022లో జూలైలో వేయడం జరిగింది. ఈ యొక్క పేపర్ కొంచెం వెనక సైడు టెక్స్చర్ ఉన్నటువంటి పేపర్ను ఉపయోగించడం జరిగింది. ఈ గణపతి పెన్సిల్ స్కెచ్తో వేయడం జరిగింది. ఈ గణపతి వరంగల్ దగ్గరలో ఉన్నటువంటి కాజీపేటలో శ్వేతార్క మూల గణపతి దేవాలయం. ఈ యొక్క విగ్రహము అడవిలో తెల్ల జిల్లేడు వేరుకు దొరికినటువంటి విగ్రహము. ఈ యొక్క గణపతిని వేయడం జరిగింది. ఈ గణపతి చిత్రము 2022లో వేయడం జరిగింది. ఈ గణపతి చిత్రము కలర్ పెన్సిల్తో వేసినటువంటి చిత్రము. దాదాపు 5 గంటలకు పైగా ఈ యొక్క చిత్రాన్ని వేయడం జరిగింది. ఈ యొక్క గణపతి చిత్రాన్ని 2023లో వేయడం జరిగింది. ఈ యొక్క గణపతి చిత్రం పెన్సిల్ ఆర్ట్కి సంబంధించింది. ఈ యొక్క పేపర్ను టెక్స్చర్ ఉన్నటువంటి పేపర్ను తీసుకోవడం జరిగింది. ఈ గణేష్ చిత్రాన్ని 2023లో వేయడం జరిగింది. ఈ యొక్క చిత్రము పెన్సిల్ ఆర్ట్కి సంబంధించింది. ఈ యొక్క పేపరు టెక్స్చర్ హార్డ్గా ఉన్నటువంటి పేపర్ను తీసుకోవడం జరిగింది. ఈ గణపతి చిత్రము 2023లో వేయడం జరిగింది. ఈ యొక్క చిత్రము పెన్సిల్ ఆర్ట్కు సంబంధించింది. ఎందుకో ఈ చిత్రం అంటే నాకు చాలా ఇష్టం. ఈ చిత్రాన్ని చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ చిత్రము 2023లో గీసినటువంటి చిత్రము పెన్సిల్ స్కెచ్ మరియు కలర్ పెన్సిల్తో కూడినటువంటి చిత్రము. ఈ గణపతి చిత్రము 2004లో వేయడం జరిగింది. ఇది అక్రాలిక్ పెయింట్లతో వేసినటువంటి చిత్రము. ఈ గణపతి చిత్రము 2024లో గీయడం జరిగింది. ఈ గణపతిని కలర్ పెన్సిల్తో వేసినటువంటి చిత్రము. ఈ గణపతి సంగారెడ్డి దగ్గరలో ఉన్నటువంటి గణేష్ గడ్డలో ఉన్నటువంటి దేవస్థానంలో ఉన్నటువంటి స్వయంభూ గణపతి మూర్తి. ఈ యొక్క గణపతిని గీయడం జరిగింది. ఈ గణపతి చిత్రాన్ని 2025లో గీయడం జరిగింది. ఈ యొక్క గణపతి చిత్రాన్ని వేయడానికి దాదాపు 10 గంటల సమయాన్ని తీసుకోవడం జరిగింది. ఇంతవరకు నా యొక్క వీడియోని చూసిన అందరికీ ధన్యవాదాలు.